ఏమిటో సంపదున్నా కూడా తన బిడ్డను అంతలా చూసుకునేది కాదేమో. కళ్యాణి మాత్రం కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అది దమయంతి అర్థం చేసుకోవటలేదు. దమయంతి విషయం పక్కన పెడితే కళ్యాణిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నా మనవరాలు ఇంతలా మారిపోవటానికి కారణం నువ్వే. నీ వల్లే మనింటి సంస్కారాన్ని ఇంత త్వరగా నేర్చుకుంది. ఎదురైన కష్టాలను భరిస్తుంది. అదొక్కటే బాధ. మన కళ్ళ ముందే కష్టపడుతుంటే తట్టుకోలేం కదా. సరే, ఈరోజు కాస్త మనసుకి ఊరట కలిగించే అంశం జరిగింది. నీ పూజ ఫలిస్తుందని అనిపిస్తుంది. ఆ తల్లి దయ వల్ల మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ దగ్గరై వాళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు. కన్నయ్య, ఫోటోస్ చూడు. చూడు చూడు, ఇటు చూడు. అమ్మ, నాన్న, నువ్వు కూడా ఉన్నావు. చూడు ఎంత బాగున్నాయి కదా. అనుకోని పెళ్ళైనా ఇంతవరకు మీ నాన్న పక్కన నిలబడి ఫోటో దిగే అవకాశమే రాలేదు. దేవుడు ఏ విధంగానైనా అవకాశం ఇచ్చాడేమో కన్నయ్య. అంతేకాదు కన్నయ్య, నా సంతకం పక్కన మీ నాన్న సంతకం పెట్టాడు. అది నీకు తల్లిదండ్రులుగా. ఉండు, మన ఫోటోస్ ని స్టేటస్ లో షేర్ చేస్తాను. నీదొద్దులే, దిష్టి తగులుతోంది. డన్. అయ్యో, ఏంటి కన్నయ్య? నేను మీ అమ్మగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఓ, ఎందుకు ఏడుస్తున్నావా? ఏంటి తమాషాలు చేస్తున్నావా? బాబు నన్ను చూసి ఏడుస్తున్నాడా? మరి ఆపట్లేదు కదా అత్తయ్య. సర్లేండి, ఎత్తుకోండి. నేనెత్తుకున్నా ఆపుతాడు. వేషాలేకు, ఆపిస్తా చూడు. ఓ ఓ ఆచిలే. ఓ ఓ ఆచిలే. ఓ అమ్మా, ఏమైందమ్మా? ఏడు పాపట్లేదురా. తనుందిగా, తనకివ్వమ్మా. నువ్వు ఎత్తుకోకు, ఇచ్చేయమ్మా. పర్లేదులే నాన్న. తల్లిగా గ్రూప్ ఫోటో తీసుకున్నావు కదా, ఇప్పుడు మా అమ్మకి ఎందుకు ఇచ్చావు? భుజం మీద చెయ్యేసి ఫోటోలు దిగావు. ఇన్సూరెన్స్ చేయించావు కదా నాన్న. కొమ్ములు వచ్చాయి, ఇక మన మాట ఎందుకు వింటుంది? ఏడుస్తుంటే చూస్తావేంటి? ఎత్తుకో, నువ్వు నానమ్మవి కదా అంది. పొగరు మరో స్థాయికి వెళ్ళింది. హలో.
మనసులు గెలుచుకోవడానికి నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలనున్నాను. అత్తయ్య, మీరు మారుతారన్న నమ్మకం నాకుంది. ఫోటోలో మీ అబ్బాయి పక్కన స్థానం దక్కించుకున్న నేను మీ మనసులో కూడా స్థానం దక్కించుకుంటాను. కాస్త ఆలస్యం అవుతుంది. నమ్మద్దు నాన్న, మాయమాటలు చెప్పి నిన్ను కరిగిస్తుంది. కరిగిపోవద్దు. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకయ్యా? ఇండస్ట్రీలో పైకి రావాలంటే టాలెంట్తో పాటు కష్టపడే తత్వం, అదృష్టం కూడా ఉండాలి. మీరు నన్ను కలిసిన రోజే అబ్జర్వ్ చేశాను. మీకు సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉందో. అవును సార్, ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. లక్కీగా మీరు దొరికారు. నువ్వే మాట్లాడతావా? తను మాట్లాడదా? అలాంటిదేం లేదు సార్. చూడు సంపద, ఇండస్ట్రీ మనుషులతో సరదాగా కలిసిపోవాలి, నవ్వుతూ మాట్లాడాలి, ఫుల్ జోష్గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. వెల్ సిద్ధు, మనం 4 డేస్లో షూట్ స్టార్ట్ చేద్దాం. లొకేషన్ వచ్చి ఫస్ట్ షెడ్యూల్ అండమాన్లో ఉంటుంది. షూర్ సార్. మా సైడ్ నుంచి మేము ఫాస్ట్గానే ఉన్నాం. మీరే ఇంకా అమౌంట్ అరేంజ్ చేయలేదు. సార్ అదే పనిలో ఉన్నాం. ఇంకొక వారం రోజుల్లో. వారం రోజులా? అంటే మీరు షూట్ స్టార్ట్ చేయండి సార్. ఈ లోపల నేను కన్ఫర్మ్గా నేను తీసుకొచ్చేస్తాను, ప్రామిస్. మీరు చేసే ప్రామిసులకి ఫ్లైట్ టికెట్స్ రావు సిద్ధు. మూవీ స్టార్ట్ చేయాలంటే 100% బడ్జెట్ అరేంజ్ అవ్వాల్సిందే. అది కాదు సార్. ఇలాంటి వాళ్ళంతా మనకే తగులుతుంటారా? నేను చెప్పేది కొంచెమైనా అర్థం అవుతుందా? నా చేత్తో పరిచయం అవ్వాలని ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారో తెలుసా? పోనీలే అని మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే. కూల్ సార్, కూల్. సిద్ధు, మనీ అరేంజ్ చేసుకో. 2 డేస్లో ఓకే అయితే షూట్కు వెళదాం. కాదు కూడదు అంటావా? 2 డేస్ తర్వాత వేరే వాళ్ళతో షూట్కు వెళ్తాను. సార్ లేదు సార్, 2 డేస్లో ఫుల్ అమౌంట్ అరేంజ్ చేస్తాం. సార్ పద. థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? కళ్యాణి చేసిన తప్పుకు శిక్షగా నా బిడ్డకి ఆయాల వాడి ఆలన పాలన చూసుకుంటూ కళ్యాణి ఇక్కడే పడి ఉంటుంది.
నీకు అమ్మే కదా కావాలి, ఇదిగో ఈ కళ్యాణి బాబు 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 కళ్యాణి. నేను తాళి కట్టిన నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. కళ్యాణి జీవితం బాగుండాలని నా మొర ఆలకించమని దేవుళ్ళని వేడుకున్నాను, కానీ కళ్యాణి చెప్పేది నేను వినిపించుకోలేదు. ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని ఆయనకి మాటిచ్చాను, కానీ నా చేతులతో నేనే కళ్యాణి జీవితాన్ని కష్టాల్లోకి నెట్టాను. అమ్మా, ఎందుకమ్మా అలా ఉన్నావు? ఏం లేదు కళ్యాణి. నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? ఇప్పుడేమైందని? నేను ఆనందంగానే ఉన్నాను కదా. అందరూ నువ్వు చిన్నపిల్లవనుకుంటున్నా. బాధల్ని గుండెల్లోని దాచుకుని పైకి నవ్వుతూ పెద్దదానివైపోయావు. సంపద శౌర్యాల గురించి ఆలోచించి నీకు అన్యాయం చేశాను. పెళ్ళైన ఆడపిల్ల భర్త ప్రేమగా పిలిస్తే, ప్రేమగా చూసుకుంటే ప్రపంచాన్ని మర్చిపోతుంది. కానీ నువ్వు శౌర్య ఎప్పుడు కళ్యాణి అని పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉండిపోతున్నా. పెళ్లి అనే బంధంతో నిన్ను జైల్లో ఖైదీగా నేనే చేశాను. నువ్వలా అనుకోకమ్మా. ఆఫీసర్తో పెళ్లి జరగడం దేవుడు నేను అడగకుండానే ఇచ్చిన వరం అనుకుంటాను. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత నాకు దొరికిన బంధాలు అనుబంధాలు ఆఫీసర్తో కాకుండా వేరే వాళ్లతో పెళ్ళయ్యుంటే దూరమైపోయేవి. అప్పుడు నిజంగా మీ అందరికీ దూరంగా ఉండలేక ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మీ అందరిలో ఉంటున్నాను. కాకపోతే ఆఫీసర్కి నా మీద కోపం తగ్గలేదు. అదే చిన్న బాధ. అమ్మా, ఈ ఫోటో చూడు. ఆఫీసర్తో కలిసి నేను దిగిన ఫస్ట్ ఫోటో. బాగుంది కదా? చాలా బాగుంది కళ్యాణి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చిన్న ఫోటోకి ఎంత ఆనందపడిపోతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు కళ్యాణి? తల్లిని మించిన గురువు ఎవరుంటారమ్మా? నాకు నువ్వే ఇన్స్పిరేషన్. బాధల్లో కుంగిపోవు, ఆనందమొస్తే పొంగిపోవు. జీవితం అంటే ఏంటో నిన్ను చూస్తేనే అర్థమవుతుందమ్మా. మా అమ్మా నాన్న చేసిన తప్పుకి నీ జీవితం బలైపోయిన రోజున ఏడుస్తూ మా అమ్మ గురించి, కడుపులో పెరుగుతున్న నా గురించి ఆలోచించి ఒంటరిగా మిగిలిపోయావు. నిన్ను మొదట్లో అసహించుకున్నాను. అనరాని మాటలన్నాను, నిందలు వేశాను. కానీ అవన్నీ అల్లరనుకొని అక్కున చేర్చుకున్నావు. నాకు ఒక కుటుంబాన్నిచ్చావు. ఇప్పుడు కూడా ఆఫీసర్ మీద నాకు కోపం రాకుండా ఉండటానికి కారణం ఈ కొద్ది రోజుల్లో పెంచిన నీ పెంపకం. ఓర్పు అనేది నీ దగ్గరే నేర్చుకున్నానమ్మా. అమ్మా, ఎప్పటినుంచో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏంటది కళ్యాణి? మాధురి అమ్మ చేసిన తప్పులన్నీ క్షమించమ్మా.
జరిగిన గతాన్ని తలుచుకుంటే బాధే మిగులుతుంది. నేనెప్పుడూ అవన్నీ మర్చిపోయాను. నిజమే, మీ నాన్నతోనే జీవితం అనుకున్నాను. ఆయన ఏం చేసినా తప్పు మాత్రం చెయ్యరు అని నమ్మకం. అందుకే ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చింది నేను. మీ నాన్న వెళ్ళిపోయాక ఆయన స్థానాన్ని తీసుకుని పెద్ద కూతురునయ్యాను. ఆ రోజు వచ్చేదాకా ఈ ఫోటోని ఫోన్లో వాల్పేపర్గా, వాట్సాప్లో డీపీగా పెట్టుకుంటాను. దమయంతితో జాగ్రత్త కళ్యాణి. ఏం వెతుకుతున్నారత్తయ్య? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఎక్కడికి వెళ్ళో కనిపించలేదు. కబుర్లు చెప్పుకుందామంటే నాతో నా మేనమామని కూడా సరిగ్గా మాట్లాడనివ్వవు కదా అత్తయ్య. అందుకే బయటికి వెళ్ళి నా బాధల్ని చెట్లకి పుట్లకి చెప్పుకొని వస్తున్నాను. అవునా? కబుర్లు చెప్పుకోవడానికి నీకు జీతగాడిని రేపటి నుంచి పెడతానులే, రా. ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. పని మనిషిలా ఉంచుదామనుకుంటే నా కొడుకు భార్యలా సంతకం చేసేదాకా వచ్చింది. ఒక టైంలో కళ్యాణి బాబుకి తల్లేమో అన్న రేంజ్కొచ్చేసింది. ఏంటి మొహం అంతా చిరాగ్గా పెట్టావు? ఎలా ఉంటే మీకెందుకు? మీరంతా ఒక్కటైపోయారు, ఆనందంతో గంతులేస్తున్నారు కదా. ఏం ఏడాలనుకుంటున్నావో డైరెక్ట్గా ఏడు. హా, నాది మీకు ఏడుపులాగానే ఉంటుంది. మీ కోడలి మాయలో పడి మీరు బాగా మారిపోయారు. నా కొడుకు మారిపోతాడేమోనని భయంగా ఉంది. ఆ కళ్యాణి నాటకాలకి లొంగిపోతాడేమోనని కంగారుగా ఉంది. 24 గంటలు కళ్యాణి మీద పడి ఏడుస్తావే? పాపం దమయంతి కళ్యాణి. కష్టమో నష్టమో తాళి కట్టించుకుందని శౌర్య కూడా తెలుసుకొని బాధతోనో కోపంతోనో ఇంట్లోనే ఉండనిచ్చాడు. మధ్యలో నీ గోలేంటంట? సగం వాళ్ళలా తయారవడానికి కారణం నువ్వే. వాళ్ళిద్దరినీ భార్యాభర్తల్లా ఉండనివ్వు. ఇది మీ వరస. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతారే? చేస్తుంది నువ్వైతే ఇంకెవరినంటాను? సరేలే. ఏంటి సరే? నువ్వు అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? సంపద ఎలాగూ లేదు. బాబు ఆలనా పాలనా ఎలాగూ చూసుకోలేవు. కనీసం ఎత్తుకోవడం కూడా చేయవు. వాణ్ణి చూసుకునేదంతా కళ్యాణి. తననెందుకు సాధిస్తున్నావు? అసలు నువ్వేం కోరుకుని ఇదంతా చేస్తున్నావు? అనుపమ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, కళ్యాణి మన ఇంట్లో ఉండకూడదు. చెప్పుదమైంది. ఎందుకు వాళ్ళ మీద నిప్పులు చెరుగుతున్నా? అది కూడా క్లారిటీ లేదా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేదాకా వదిలేలేరు. నిన్నే దమయంతి. ఏం చెప్పను? సంపదని ఒక్క రూపాయి తేకుండా కోడలుగా చేసుకుంటే మనకే పంగనామాలు పెట్టి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణి ఏవైనా కట్నం తెచ్చిందా అంటే అది శూన్యమే.